గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ మారిన నగరం మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఏం జరుగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. ఎల్లుండి జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగనుంది. దీంతో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 11 తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనిపై చర్చించేందుకు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు భేటీ కానున్నారు. మరోవైపు కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. అవిశ్వాస తీర్మానంతో పాటు ఎల్లుండి జరగబోయే కౌన్సిల్ సమావేశంపై చర్చించేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 16 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. మేయర్ ధోరణిపై బాబా ఫసియుద్దీన్ వర్గం కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో అవిశ్వాస తీర్మాన అంశం ఆసక్తిగా మారింది. కౌన్సిల్లో అవిశ్వాసం పెట్టాలంటే సగం శాతం మంది సభ్యుల బలం ఉండాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 196 మంది సభ్యులు ఉన్నారు. 50% మద్దతు అవసరమంటే ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకం అవసరం. 98 మంది తీర్మానానికి అనుకూలంగా సంతకాలు పెడితే దాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు పంపిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులున్నాయి. వీటిలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఇక వివిధ పార్టీలకు చెందిన 50 మంది ఎక్సాఫిషియో సభ్యులున్నారు. అంటే మొత్తం 196 మంది సభ్యులలో 131 మంది మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులతో కలిపి 62 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో గతంలో బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కు 41 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్సాఫిషియో సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఉంటే అవిశ్వాసానికి అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ తో ఎంఐఎం జతకట్టినట్టు ప్రచారం సాగుతోంది. అలా అయితే అవిశ్వాసానికి బీఆర్ఎస్ బలం సరిపోదు. ఇక అవిశ్వాసానికి బీజేపీ కలిసి వస్తే మాత్రం రాజకీయం వేడెక్కుతుంది. ప్రస్తుతం బీజేపీకి 39 మంది కార్పొరేటర్లు, 6 ఎక్సాఫిషియో సభ్యులు కలిపి మొత్తం 45 మంది సంఖ్యా బలం ఉంది. అయితే అవిశ్వాసం నెగ్గాలంటే 131 మంది సభ్యుల బలం అవసరం. ఆ లెక్కన బలం సరిపోదు. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాసం వేగిపోయే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎంఐఎం మద్దతు ఇవ్వకపోతే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం బహిర్గతం అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అవిశ్వాస తీర్మానం ఆసక్తికరంగా మారింది.